హాయ్ అండి. 2 ఇయర్స్ బేబీకి లంగా జాకెట్ కుట్టమని ఇచ్చారండి. లంగా క్లాతు, బ్లౌజ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారు. లైనింగ్ వచ్చేసరికి 80 పాయింట్లు 2 క్లాత్లు ఇచ్చారండి. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు బాడీ లంగా అనేది కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. లైనింగ్ అనేది చక్కగా వాష్ చేసేసుకొని శుభ్రంగా ఆరాక చక్కగా ముడతలు అనేది లేకుండా మడతేసుకొని లంగా పొడవు వచ్చేసరికి మనకి 23.5 ఉంది. దాంట్లో బాడీకి వచ్చేసరికి 7.5 తీసుకున్నానండి. మిగిలిన్నది లంగా పొడవు అన్నమాట. 7.5కి అరంగుళం ఖర్చు కలుపుకొని అంటే బాడీకి వచ్చేసరికి మనం 8 అంగుళాలు పొడవు తీసుకోవాలన్నమాట. 8 అంగుళాలు తీసుకున్నాక చక్కగా మడతేసుకోండి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి 1 అంగుళం తీసుకొని మిగిలిన్నది చక్కగా సెంటర్కి మడతేసుకొని షోల్డర్ వచ్చేసరికి 2, నెక్కు వచ్చేసరికి 2 పెట్టుకోండి. మెడవైపు పొడవు 4 పెట్టుకోండి, చంక వైపు 4 పెట్టుకోండి. ఎందుకంటే మెడ కొంచెం కిందకి పెట్టమన్నారు. బ్లౌజ్ కన్నా కొంచెం కిందకి పెట్టకండి, పైకి కనిపించకుండా అన్నారు. అందుకని 4 పెట్టా. మీరు 3 అయినా పెట్టుకోండి, సరిపోయిద్ది. ఎందుకంటే చిన్న అమ్మాయే కాబట్టి. చంక వైపు మెడవైపు కట్ చేసేయండి, చంక రౌండ్ కట్ చేసేయండి. సైడ్ వచ్చేసరికి ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు లంగా అనేది లోపల లైనింగ్ తీసుకున్నాను. 4 అంగుళాలు 2 క్లాతులు తీసుకున్నా. ఎందుకంటే ఇవి లంగాకి ఫాల్ వేయాలి, అందుకని 4 అంగుళాలు క్లాతు 2 ముక్కలు తీసుకున్నాను అనమాట. మిగిలిన దాన్ని చక్కగా మడతేసుకోండి, క్రాస్ అనేది లేకుండా మడతేసుకొని ఇదిగోండి క్రాస్గా ఉంది కదా, స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి. కటింగ్ అనేది స్ట్రైట్గా కటింగ్ చేసుకోవటం రాకపోతే స్కేల్ పెట్టి ఒక లైన్ డ్రా చేసుకోండి. స్ట్రైట్గా చేసుకొని స్ట్రైట్గా కటింగ్ చేసేయండి. కటింగ్ అయ్యాక మిగిలిన క్లాత్ని ఇలా సెంటర్కి మడతేసుకొని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి చక్కగా మడతేసి పక్కకు పెట్టండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుందండి. బాడీ లంగా అనేది కటింగ్ ఈ విధంగా చేసుకోవాలి. బాడీ అండి, లంగా వచ్చేసరికి బాడీకి చిన్న ఫ్రిల్స్ పెట్టి కుట్టాలి. లోపల లైనింగు, మిగిలిన క్లాత్ 2 ఫిల్లులు చిన్న వేయమన్నారన్నమాట.